పార్లమెంటు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించినటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, మా ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి, శ్రీ అమిత్ షా గారికి, ప్రతి ఒక్క నాయకునికి నాయకులందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఆమె విశ్వాసాన్ని నమ్మకంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రెండవసారి ప్రకటించడం చాలా సంతోషం. తప్పకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కార్యకర్తలం అందరం కూడా కేంద్ర నాయకత్వం మీద విశ్వాసాన్ని నమ్మకం వచ్చిందో దాన్ని వమ్మయ్యకుండా భారీ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలం అందరూ కూడా సిద్ధం కావడం, ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నరేంద్ర మోడీ గారిని ఎట్టి బస్సులో మూడోసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో నుండి భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి సిద్ధమైన తరుణంలో ఎట్టి బస్సులో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో, కార్యకర్తల యొక్క కష్టంతో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను గెలుస్తానని చెప్పి ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. హుజరాబాద్ అసెంబ్లీకి సంబంధించి కేవలం 7 సంక్షేమ పథకాలకే ఇన్ని నిధులిస్తాం. మేము ఉపాధి కూలీలకు సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ కూలీకి సంబంధించి 103,63 లక్షల రూపాయలు ఇచ్చినాం. మెటీరియల్ కంపోనెంట్ కోసము 80,07 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి మొక్కల పెంపకం కోసం 79,06 లక్షల రూపాయలు ఇచ్చినాం. 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 100,08 లక్షల రూపాయలు ఇచ్చినాం. ట్రైసైకిళ్ల కోసం 32,05 లక్షల రూపాయలు, మరుగుదొడ్ల నిర్మాణం కోసం 18,64 లక్షల రూపాయలు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇవాళ 91,44 లక్షల రూపాయలు, రూర్బన్ మిషన్ కింద 10,08 లక్షల రూపాయలు, దాంతోపాటు సిఆర్ఎఫ్ ఫండ్స్ కానీ, గ్రామీణ సడక్ యోజన కానీ. హుజరాబాద్ అసెంబ్లీకి సంబంధించి జమ్మికుంట మండలం కోరేపల్లి నుంచి తనుగుల వరకు 10 కోట్లతో రోడ్ల నిర్మాణం, వీణవంక మండలం చెల్లూరు కేశవపట్నం రోడ్డుకు 20 కోట్లు, ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా కమలాపూర్ గునిపర్తి చెల్లపల్లి రోడ్డుకు 4,74 లక్షల రూపాయలు, హుజరాబాద్ సిరిసపల్లి తక్కలపల్లి రోడ్డుకు 2,27 లక్షల రూపాయలు, హుజరాబాద్ లింగాపూర్ మాచనపల్లి రోడ్డుకు 2,14 లక్షల రూపాయలు, హుజరాబాద్ సంబంధించి శాలపల్లి వెంకట్రావుపల్లి రోడ్డుకు 1,93 లక్షల రూపాయలు, దమ్మక్కపేట కాటపల్లి రోడ్డుకు 2,04 లక్షల రూపాయలు, వీణవంకకు సంబంధించి కేశవపూర్ వల్వాపూర్ రోడ్డుకు 2,23 లక్షల రూపాయలు. ఇవి అభివృద్ధికి సంబంధించి ఈ హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ధి. ఇంకా అనేక బియ్యం పైసలు కానీ, వ్యాక్సిన్ పైసలు కానీ, ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇక్కడ గ్రామ పంచాయతీలకు నిధులు కానీ, అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి నిధులు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాం. ఇది అభివృద్ధికి సంబంధించి. కాబట్టి ఇలా ప్రజలకు అన్ని వివరించిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రజలందరూ బాగా బాధపడుతూ ఉన్నారు. మేము మా కోసం ఫైట్ చేసిన, మాకు నిధులు ఇచ్చిన, మా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారి పువ్వుర్తు కోటేయాలన్నా మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ కోటేస్తాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు మా ముందు పెట్టింది, మేము నమ్మినాం. ఇంత ధోకాబాజీ పార్టీ అని మేము ఎప్పుడు అనుకోలేదు. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అందరికీ అమలు చేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ కండిషన్ల పేరుతోని మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. 423 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలో అనేక హామీలు ఉన్నాయి. కేవలము 4-5 హామీలు నెరవేర్చి 6 గ్యారెంటీలు అమలు చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. 500 గ్యాస్ సంబంధించి ఫస్ట్ అందరికి ఇస్తామన్నారు ఎలక్షన్ టైంలో. తర్వాత రేషన్ కార్డు ఇంతవరకు ఇయలే. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డు 10 సంవత్సరాలు ఒక్కరికి ఇవ్వలే. దాదాపు 10 లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురుస్తున్నారు. వాళ్ళకి ఇవ్వనియలే. ఇవ్వకుండా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే 500 రూపాయలు సెంటర్ అన్నారు. మళ్ళీ ఏమన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆడోళ్ళ పేరు, మహిళల పేరు మీద రేషన్ మన గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఇస్తారట. మళ్ళీ అంటే ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు.
రేషన్ కార్డు ఎందుకు ఇస్తారు, ఇవ్వకపోవడానికి అభ్యంతరం ఏంది? కాబట్టి కేవలము మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి ఎన్నికల కోడ్ పేరుతోని తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. మేము మళ్ళీ చెప్తున్నాం, ఎన్నికల కోడ్ 100% వస్తుంది. మీరు 100 రోజులు అమలు చేస్తున్నారు, 80 రోజులు అయిపోయింది. మీరు అమలు చేస్తారా చేయరా? ఏదో గ్యాస్ ఇచ్చి ఫ్రీ కరెంట్ అని ఇచ్చి ఏదో 2-3 హామీలు ఇచ్చి మళ్ళీ ఇలా పేపర్ ఇచ్చినాయి. అలా మళ్ళీ కూడా అంటే ఫేక్. అది కూడా 3500 ఇండ్లను ఇంద్రం ఇళ్ళను ఇస్తున్నారట. ఏ ఇళ్ళు కొత్త గట్టించిస్తారా, లేకుంటే ఆల్రెడీ గత ప్రభుత్వము క్వాలిటీ లేకుండా తూతూ మంత్రంగా కట్టిన డబుల్ బెడ్రూమ్లో ఇస్తారా? ఇవి కేంద్ర నిధులతోని ఏర్పడిన ఇండ్లు అవన్నీ కూడా. ఇలా వాటికి మీకు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు? మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు? మీరు పార్లమెంట్ అసెంబ్లీలో ప్రవేశించిన బడ్జెట్లో ఎంత బడ్జెట్ కేటాయించారు? మీరు మొత్తము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మీరు ఎంత ఇచ్చారు? 53,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. ఒక్క మహాలక్ష్మి పథకానికి అమలు చేయడానికి 60,000 కోట్ల అవసరం వాళ్ళకు. ఈ ఇచ్చిన హామీలు, ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 5 లక్షల కోట్ల అవసరం ఉంటుంది. గత ప్రభుత్వం 5 లక్షల కోట్లు అప్పు చేసింది ఎన్నికల ముందు. మీరు చెప్పారు, మేము చెప్పినాం. ఎక్కడి నుంచి తీసుకొస్తారు నిధులు? ఏ దేశం నుంచి పట్టుకొస్తారు నిధులు? ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తారట. అసలు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి? ఎంతమంది అర్హులు ఉన్నారు? మీరు 3,500 అని చెప్పి ఏ కేటగిరీ, ఏ ఆలోచన ప్రకారం ఇవాళ కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ పెళ్లికి 1000 మందిని పిలిచి 10 మందికి అరటాకులు వేసి భోజనం పెట్టి మిగతాలో పోయిన వెయిటింగ్ లిస్ట్లో పెట్టినట్టు పరిస్థితి. ఇలా ఇండ్లులేక చచ్చిపోతున్నారు. అన్నీ అమలు చేస్తా అని చెప్పి ఓట్లేస్తే మళ్ళీ కండిషన్ల పేరుతోని ఒక టార్గెట్ మీరు పెట్టుకొని 3,500 ఒక అసెంబ్లీకి ఇస్తా అంటే ఎప్పుడు ఇస్తారు అవి? ఏ ప్రాబ్లం? మళ్ళీ ఏదో రేషన్ కార్డులు అంటారు. మళ్ళీ ఇప్పుడు ఏదో కండిషన్ పెడతారు. ఇలా 6 గ్యారెంటీలు మళ్ళీ చెప్తున్నా. 2006 గ్యారెంటీ అంటే మీకు ప్రజలు ఓట్లేసింది ఇండ్ల కోసం ఓట్లేసారు. 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. 5 లక్షల రూపాయలు ఇండ్లు జాగా లేని వాళ్ళకి ఇస్తున్నారు. 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద 15,000 రూపాయలు ఇస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. వీటిని చూసి మీకు ప్రజలు ఓట్టేశారు. ఇవి అన్నీ నెరవేర్చాలి. 100 రోజుల పాటు అన్నీ నెరవేర్చాలి. మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్లకు కూడా రాకముందే నెరవేర్చండి. ఇవి నెరవేర్స్తేనే మీ మీద ప్రజల విశ్వాసం ఉంటుంది. లేకుంటే 100 రోజుల తర్వాత ప్రజలు పక్కా తిరగబడతారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు